హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, ఇది వచ్చి వ్లాగ్ వీడియో అండి. ఈరోజు ఉగాది రోజు మేము ఏమేమి రెసిపీస్ చేసుకున్నామో, అలాగే ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా షేర్ చేయబోతున్నాను నేను ఈ వీడియోలో. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న మన కరోనా ఎఫెక్ట్, దీనికి మనం హ్యాండ్ వాష్ అది కూడా చేసుకోవాలని చెప్తున్నారు కదా, క్లీన్గా ఉండాలి అని చెప్పి. అండ్ అలాగే మనం పిల్లల చేత కూడా ఎలా చేయించాలో 1 అవర్కి 2 అవర్స్కి వాళ్ళే చేసుకునేలాగా ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ అవన్నీ కూడా ఏం ప్రిపేర్ చేసామో చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి. మనకి ఇప్పుడు మెయిడ్స్ అది కూడా ఎవరు లేరు కదా ఈ వైరస్ ఎఫెక్ట్ వల్ల. సో మొత్తం అన్నీ కూడా మనమే క్లీన్ చేసుకోవాలి కదా. ఈ వ్లాగ్ అయితే హైదరాబాద్లో అండి, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఈ వ్లాగ్ వచ్చి. మేము ఉండేదైతే యాక్చువల్గా బెంగళూరులో. సో ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇలా ఫస్ట్ దివాన్ సెట్ చేసేసుకుని, అండ్ అలాగే నెక్స్ట్ క్లీనింగ్ కూడా ఆ టీవీ స్టాండ్ అవన్నీ కూడా మనకి మెయిడ్స్ అవి రోజు పట్టించుకోరు కదా. సో మనమే నీట్గా క్లీన్ చేసుకోవాలి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు. సో మేము ఈరోజు పర్ఫెక్ట్ క్లీనింగ్ చేసామన్నమాట. ఇవన్నీ కూడా ఇలా మొత్తం కూడా తడిగుడ్డతో క్లీన్ చేసేసుకుని, అలాగే స్టవ్ను కూడా క్లీన్ చేసుకున్నాము. ఇలా తడిగుడ్డతో క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయిపోతుందండి స్టవ్. అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని ఇలా సెట్ చేసేసుకున్నాము. సో కుకింగ్కి రెడీ అయిపోయింది స్టవ్. అలాగే నెక్స్ట్ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసాము ఫస్ట్. తర్వాత తడిగుడ్డు కూడా పెట్టేసాము. ఇద్దరం ఉన్నాం కాబట్టి సో ఫాస్ట్గానే అయిపోయింది. అండ్ ఆ క్లీనింగ్ అంతా కూడా అయిపోయాక ఇప్పుడు వాటర్ పెట్టామండి స్టవ్ పైన. డైలీ మార్నింగ్ నిమ్మకాయ అలాగే తేనెతో వామ్ వాటర్ తాగడం అలవాటు. సో ఇలా 4 కప్స్లో కూడా యాడ్ చేసామన్నమాట. ఒక్కొక్క చెక్క అయితే సరిపోతుంది. ఇది చాలా మంచిదండి మార్నింగ్ టైం తీసుకుంటే కనుక, చాలా హెల్దీ కూడా తేనె నిమ్మరసం అనేది. మరీ హాట్గా ఉండాల్సిన అవసరం లేదు, వామ్గా ఉంటే సరిపోతుంది వాటరు. సో ఇలా తేనె నిమ్మరసం అన్నీ కూడా యాడ్ చేసేసుకుని వాటర్ యాడ్ చేసుకోవడమే ఇందులోకి. అలాగే ఇంకో స్టవ్ పైన పాలు కూడా పెట్టేసాము. నెక్స్ట్ జావ కాయాలన్నమాట. సో ఆ జావకి పాలు కావాలి, సో అందుకే పాలు కూడా పెట్టేసాము. ఇప్పుడు ఈ 4 కప్స్లో కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని, సో ఇప్పుడు ఇవి తాగుతూ ఈ ప్రాసెస్ అన్నమాట. జావ కోసం నీళ్లు పెట్టేసుకుని ఇలా జావ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. రాగి పౌడర్ అండి, ఇది రాగి పిండి. ఇది ఇంట్లో తయారు చేసిందేనండి. నేను ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఆ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ రాగి పిండిని ఇలానే ఉంచేసేయాలండి, వాటర్లో కలపకూడదు, అదే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్లోకి కొంచెం కాగాక బెల్లం యాడ్ చేసుకోండి. చూసారు కదా మొత్తం అదే వెళ్ళిపోయింది లోపలికి. సో ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసుకుని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం బెల్లం కూడా కరుగుతూ ఉంటుంది, సో దాంతోపాటు ఇది కూడా ఉడుకుతూ ఉంటుంది. సో ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ జావ కూడా చాలా హెల్దీ అండి. డైలీ మార్నింగ్ కనుక మనమైనా తాగొచ్చు, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. అండ్ అలాగే స్టవ్ పైన పాలు కూడా పొంగుతున్నాయి, సో అది కట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఒక చిన్న టిప్ అండి, మనం పాలు కాగిన వెంటనే అందులోనే ఉంచేసేయాలి, వేరే దాంట్లోకి తీయకుండా. అప్పుడు మనకి కొంచెం మేగడ అది కూడా ఎక్కువ వస్తుంది. సో మన జావ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు. అండ్ అలాగే వీటితో పాటు మళ్ళీ ఒక పక్కన సామాన్లు కడుక్కోవడం కూడా, ఎందుకంటే మరి మనమే చేసుకోవాలి కదా అంతా. సో ఇలా అప్పటి వరకు వచ్చినవన్నీ ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి పని. సో మన జావ కూడా రెడీ అయిపోయాయి. రెండు కూడా కొద్దిగా ఆరాక పాలు యాడ్ చేస్తున్నాను ఇందులోకి. పాలు యాడ్ చేయడం వల్ల జావ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఒట్టి జావ అయినా కూడా తాగొచ్చు, ఇలా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ అలాగే అవి పాపకి ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ రాత్రి నానబెట్టిన పప్పు అండి ఇది, గారెల కోసం. సో ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాం ఒకసారి. ఒక 2-3 సార్లు వాటర్తో నీట్గా కడిగేసి గ్రైండర్లో వేసేసుకోవడమే. గారెల పప్పు గ్రైండర్లో అయితేనే బాగుంటుందండి టేస్ట్, మిక్సీ కంటే కూడా. సో మ్యాక్సిమం మేమైతే గ్రైండరే ప్రిఫర్ చేస్తాము. పచ్చిమిరపకాయలు, ఉప్పు అలాగే ఈ పప్పు కూడా యాడ్ చేసుకుని పిండి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ స్నానం అది చేసి వచ్చాక నెక్స్ట్ ఉగాది పచ్చడి అండి.
ఇది ఉగాది పచ్చడి అనేది తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఏదైనా కూడా మనం అన్నీ కూడా తీసుకోవాలి అన్న సందేశాన్ని ఇస్తుందండి ఈ పచ్చడి. అందుకే దీన్ని షడ్రుచుల సమ్మేళనం అని కూడా అంటారు ఈ పచ్చడిని. సో ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారండి. మేమైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసాము. ఒక మామిడికాయ, అలాగే జీలకర్ర అండ్ అలాగే బెల్లం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అండ్ అలాగే వేప పువ్వు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసిన జ్యూస్. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని పచ్చడి తయారు చేసుకుంటున్నాము. ముందుగా ఆ జ్యూస్ని యాడ్ చేసుకుని అలాగే మిగిలినవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇంతేనండి, మేము చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది గట్టిగా చేసుకుంటారు, కొంతమంది లూజ్గా చేసుకుంటారు. సో మేమైతే ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటాం చట్నీని. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పూజ అది కూడా చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టామండి ఈ చట్నీని. పూజ అంటే పెద్ద పూజ ఏం కాదులేండి, జస్ట్ దీపం అది వెలిగించి ఒక గారెలు ఒక 2 పెట్టాము. సో ఒకళ్ళు వేసి ఒకళ్ళు అయితే పూజ చేసామన్నమాట. సో నెక్స్ట్ గారెల ప్రాసెస్ చూపిస్తున్నాను. పిండి అది ఆల్రెడీ ముందే రెడీ పెట్టుకున్నాం. సో గారెలు ఈజీగా రావడానికి ఇలా వాటర్ పెట్టుకున్నానండి ఒక బౌల్లో. అండ్ అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకుని ఇలా చేతిని కొద్దిగా తడి చేసుకుని గారెలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా గారెలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఒకళ్ళే ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. చిన్న బాండీ పెట్టుకుని ఇలా 2 or 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ నూనెతో కూడా అయిపోతుంది కదా మనకి. అండ్ అలాగే ఇది చూస్తున్నారు కదా, పక్కన వేరే స్టవ్ పక్కన ఈ గరిటలన్నీ కూడా పెట్టాము. అలా అయితే మనకి స్టవ్ అది కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇలా పక్కన పెట్టుకుంటే కనుక. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యామంటే మన కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి. డైలీ క్లీన్ చేయకపోయినా కూడా నీట్గా ఉంటుంది అంతా చూడడానికి కూడా. సో ఇలా గారెలన్నీ కూడా వేసేసుకుని ఇప్పుడు చట్నీ కోసం వేరుశనగ పప్పులు అవి వేయించి పెట్టుకుంటున్నాము. యాక్చువల్గా అయితే కొబ్బరి చట్నీ బాగుంటుందండి, కాకపోతే మేమైతే ఈరోజు ఈ చట్నీ ప్రిపేర్ చేసాము. సో తిరగమాత అది కూడా వేసేసి ఇందులో యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేసుకుని ముందైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము వంట కంటే ముందు. సో ఇలా అల్లపచ్చడితో కూడా బాగున్నాయండి టేస్ట్. నెక్స్ట్ వచ్చి లంచ్కి ప్రిపరేషన్ అండి. ఇప్పుడు పప్పు పులుసు కంపల్సరీ కదా మనకి ఏమన్నా పండగలు అవి వస్తే. సో ఈరోజు అయితే ములక్కాయ పులుసు చేసాము. సో దాని ప్రాసెస్ అనమాట ఇది. ముందుగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాంటి పులుసు కర్రీస్ ఇలాంటి బౌల్స్లో అయితే బాగుంటాయండి. అంటే ఇలాంటి సట్టిల్లో వండుకుంటే బాగుంటాయి టేస్ట్. సో ఇలా ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే పసుపు యాడ్ చేయడం మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేశాను. అండ్ అలాగే చింతపండుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. కొంచెం పులుసు కాబట్టి కొంచెం వాటరీగా ఉండాలని చెప్పి ఎక్కువగా ఇలా వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో దీని పని ఇలా ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ మూత పెట్టేసి దీన్ని ఉడికించేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి చట్నీ కూడా చేసాము. దానికోసం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మామిడికాయ ఇందాక మనం చట్నీకి చేసుకున్నాం కదా ఉగాది పచ్చడికి, అందులో మిగిలిన దాంతో ఇలా చట్నీ ప్రిపేర్ చేసామన్నమాట. అందులో కొద్దిగా ఉప్పు అలాగే పచ్చికారం యాడ్ చేసుకోవాలండి. ఇందులో మామూలు సాంబార్ కారం కాదు ఇది. అది యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముందుగా. చాలా ఈజీగా అయిపోయే చట్నీ అండి ఇది. అండ్ అలాగే ఆ చట్నీలోకి పోపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసుకుని ఈ పోపుని తీసుకుని వెళ్ళి ఆ చట్నీకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. ఇది ఒకటి సింపుల్గా అయిపోతుందని చెప్పి చేసాము. అండ్ అలాగే మామిడికాయ కూడా ఉంది కదా ఎలాగో, సో అందుకే ఈ చట్నీ చేసాము. యాక్చువల్గా మామిడికాయ పప్పు కూడా వండుకోవచ్చు, కాకపోతే పప్పు పులుసు ఉంది కదా, సో ఆల్రెడీ అందుకే
ఈ చట్నీ చేసాము. చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఈలోపు మన ములక్కాయ పులుసు కూడా ఒక 50% వరకు కుక్ అయిందండి. ఇందాక పసుపు మర్చిపోయానని చెప్పాను కదా, ఇప్పుడు యాడ్ చేశాను అది. సో మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను. అండ్ అలాగే ఈలోపు పప్పు అది కూడా కుక్కర్లో పెట్టేశాము. ఫైనల్గా ఈ ములక్కాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవడమే. మేము బెల్లం కొంచెం తీపి ఎక్కువగా తింటామండి పులుసుల్లో, సో అందుకే ఎక్కువైంది. సో ఇదన్నమాట ములక్కాయ పులుసు. సో ఇదన్నమాట వ్లాగ్. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా చేసామండి. అండ్ అలాగే నేను హ్యాండ్ వాష్ గురించి కూడా చెప్తానన్నాను కదా, సో అది కూడా ఇప్పుడు చెప్తున్నాను. హ్యాండ్ వాష్ అనేది పిల్లలు కూడా చేసుకోవాలి కదా, పిల్లలైతే మన మాట వినరు. సో ఇప్పుడు తనకి ఇలా అలవాటు చేసామన్నమాట. ఇలా ఒక స్టూల్ ఇచ్చేసి తనే ఇంకా దాని పైకి ఎక్కేసి ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. మనకేమన్నా వర్క్లో బిజీగా ఉన్నా తను ఇలా వచ్చేసి 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి ఎప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, తనకి పర్ఫెక్ట్గా మొత్తం హ్యాండ్స్ అది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మొత్తం నేర్పించాము. ఇలా వేళ్ళ మధ్యలో అలాగే వెనకాల కూడా క్లీన్ చేసుకుంటుంది పర్ఫెక్ట్గా. సో ఇదండి ఈరోజు ఉగాది వ్లాగ్. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చి గోధుమ పిండితో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా చూపిస్తాను. Watch. Bye.